నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నంబూర్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం. తమ వీధులు క్లీన్ గా ఉంచుకోవాలంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. అన్ని వర్గాలకు ఎన్టీఆర్ అండగా నిలిచారన్న నేతలు. వాడవాడల రామారావుకు ఘన నివాళి. కలెక్టరేట్ లో గుంటూరు జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. పలు ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో నిలిపివేసిన అండర్ పాస్ బ్రిడ్జిలు జులై 2026 కల్లా పూర్తి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే నందివెలుగు బ్రిడ్జి పనులు మొదలు పెడతామని చెప్పారు. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. దశలవారీగా గుంటూరుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి. ఇప్పుడు మేము శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొచ్చాం. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఇంకొక ఓవర్ బ్రిడ్జ్ దాదాపు 110 కోట్ల రూపాయలతోటి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ని ప్రోగ్రెస్ బాగానే ఉంది. రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ దాన్ని శంకుస్థాపన చేయాలి. ఈలోపు టెండర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. అది ప్రోగ్రెస్లో ఉంది, ఇబ్బంది లేదు. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి శాంక్షన్ అయింది. వచ్చే 8 వారాల్లో అంటే 2 నెలల్లో ఎస్టిమేట్స్ టెండర్ ప్రాసెస్కి పిలవాలని నిర్ణయించారు. శ్యామలానగర్ బ్రిడ్జ్ ఎక్కువ డిస్ట్రాక్షన్ వచ్చేటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని 2 లేన్లకే పరిమితం చేయాలని డిసైడ్ చేశాం. సో అది కూడా కలెక్టర్ గారు ఒక లెటర్ అవి ఫైనలైజ్ చేసి రైల్వే బోర్డుకు పంపిస్తారు. చూసుంటారు, ఇంతకుముందు ఎప్పుడన్నా ఒక ప్రాజెక్ట్ వచ్చిన పరిస్థితి ఎప్పుడన్నా ఏదన్నా ఉందా గుంటూరుకి? ఈ రోజున అన్నీ ఇంత చేస్తూ ఉన్నాం. అన్నీ మీకు 6 నెలలు 7 నెలల్లో అద్భుతాలు జరగవు. ఏదంటే ఒక ప్రాజెక్టు తేవాలంటే దానికి ఎన్నో ఉంటాయి, చేస్తే తెలుస్తుంది ఆ బాధలు ఏంటనేది. 5-10 ఏళ్లలో మీకు అద్భుతంగా గుంటూరు ప్రాంతం అభివృద్ధి అవ్వబోతుంది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. పరిశుభ్రతపై అవగాహన పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నంబూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి పారిశుద్ధ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కంపోస్ట్ యంత్రాలను పరిశీలించిన ఆయన పారిశుద్ధ కార్మికులను ఘనంగా సత్కరించారు. పరిశుభ్రత కల్చర్ అవ్వాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచన అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పరిశుభ్రత ప్రాధాన్యత కరోనా సమయంలో అందరికీ తెలిసిందన్న ఆయన పరిసరాలను క్లీన్గా ఉంచడం ఏ ఒక్కరి వల్ల అయ్యేది కాదని స్పష్టం చేశారు. నెలలో 3వ శనివారం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాము ఇవన్నీ. సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమం సాగుతూ ఉంది. కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి క్లాప్ మిత్ర సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో
బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. అరండల్పేట టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జంగా కృష్ణమూర్తి, ముఖ్య నేతలు పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప నేత ఎన్టీఆర్ అని తెలిపారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ₹2 కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన ప్రజానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మేని, బాబు, శ్రీవల్లి, పోతురాజు సమత, టీఎస్ఆర్, రావిపాటి సాయి, కూటమి నాయకులు పాల్గొన్నారు. చనిపోయి 29 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజు కూడా రోజు రోజుకి ఆయన ఖ్యాతి ఇనుమడిస్తూ ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే పేద బడుగు వర్గాల వారిని ఆయన ఒక మంచి నాయకత్వంలోకి సంక్షేమాన్ని చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేడున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని జోడుగుర్రాల్లాగా ముందుకు నడిపించుకెళ్తున్న సంగతి మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలో మనం అందరం కూడా నడుస్తూ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రతి కుటుంబానికి సూపర్ 6 కార్యక్రమాల ద్వారా, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా, తర్వాత మౌలిక వసతులు కల్పించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా P4 ఫార్మాలని నిత్యం మనసులో ఉండిపోయి నిత్యం ఆరాధ్యంగా దైవంగా నిలిచే ఏకైక వ్యక్తి ఆంధ్రులకి మన నందమూరి తారక రామారావు గారు అని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అది నిరంతరాయంగా ఇప్పటికీ కూడా అదే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వారందరూ ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు వెళ్లడం. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరులోని ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాన్ని అధికారులు నీట్గా ఉంచుకోవాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి ట్రావెలర్స్ బంగ్లా వరకు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్తో పాటు ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసులు, కూటమి నాయకులు సుఖవాసు శ్రీనివాస్, ఆలహరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖులు సూచించారు. ప్రతి వీధిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారానే ఆరోగ్యంగా ఉండగలమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 3వ శనివారం రోజు ఈ కార్యక్రమాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో కూడా భాగస్వాములు చేస్తూ, ముఖ్యంగా మన ఇంటి దగ్గర నుండి కార్పొరేషన్ అధికారులు 100% చెత్తను సేకరించేటువంటి కార్యక్రమంతో పాటు ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే ముఖ్యంగా రీసైక్లింగ్ చేసేటువంటి ప్రతి ఒక్క చెత్తని కూడా రీసైక్లింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇనిషియేట్ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో ఒక స్వర్ణాంధ్రను నిర్మించేటువంటి క్రమంలో ముందడుగుగా మేమందరం కూడా భావిస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం ఈరోజు ప్రతి శనివారం, ప్రతి 3వ శనివారం, ఒక నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అడుగులు వేయాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ అనే నినాదంతో ఈరోజు ఎక్కడ కూడా చెత్త లేకుండా ఆ చెత్తని, ఉన్న చెత్తని ఎనర్జీ రూపంలో కన్వర్ట్ చేసే ఒక మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మన పర్యావరణం మనం బాగు చేసుకుంటేనే, మనం పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నమ్ముతూ ఈరోజు అడుగులు వేయబోతున్నాం. ప్రజలందరూ దీనిలో విరివిగా పాల్గొనాలి. అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మరి మనకి ఇక్కడ లెగసీ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది నాయుడుపేటలో, వాళ్ళందరినీ తీసుకొని అక్కడ వాళ్ళందరికీ ఆ ప్రాసెసింగ్ యూనిట్ దగ్గర తీసుకెళ్ళి అది ఎట్లా, ఎందుకు లెగసీ వేస్ట్ మనం ఎందుకు ఇప్పుడు క్లీన్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి వాళ్ళ ద్వారా కూడా కొన్ని యాక్టివిటీస్
ఆ ఏరియాలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఈ మంచి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి మీకు సంబంధించినటువంటి పరిసరాలు, మీ ఇళ్ళు, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే తద్వారా ప్రభుత్వం ఆశించినటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ఆశిస్తున్నటువంటి ఆ స్వచ్ఛత అనేది తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ భాగస్వాములు కమ్మని. అరండల్పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గల్లామాధవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఆయన బాటలోనే సీఎం చంద్రబాబు నడుస్తూ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు, శ్రీవల్లి, మర్రిపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఇప్పటికీ కూడా కార్యకర్తల బలమే తన బలంగా భావిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పరిగెడుతోంది. అందరం కూడా ఆ యొక్క అభివృద్ధిలో పాత్రదారులుగా, ఆయన సూత్రధారి, మన పాత్రదారులుగా ఉంటూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ మా నారా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ సృష్టికర్త, వారి ఆధ్వర్యంలో కూడా అనేక రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అనేక రూపాలు జరుగుతుంది. 29 సంవత్సరాలైనా దైవంగా భావించే మా అన్నగారిని ఇంత ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో కూడా ఘనంగా జరుపుకోవటం మా జన్మ సార్థకంగా భావిస్తూ ఇట్లు కార్పొరేట్ గారు మాట్లాడుతున్నారు. కోటపాడు లైబ్రరీ సెంటర్లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, తెనాలి శ్రవణ్ కుమార్, గల్లా మాధవి, కొమ్మినేని కోటేశ్వరరావు, బాబు, ఇతర టీడీపీ నేతలు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిలో ఎన్టీఆర్ నిలిచారని వారు చెప్పారు. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తానలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భుజాలపై వేసుకొని ఇంత దిగ్విజయంగా చేయించినటువంటి కొమ్మినేని ప్రజలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన గుంటూరు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ 40 సంవత్సరాలుగా రాత్రనక పగలనక ఎండనక వాననక నిరంతరం ఒక సహనంతో, ఒక నిబద్ధతతో నిత్యం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం స్వర్ణాంధ్ర 2047 వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉందంటే ఆ రోజు అన్నగారి స్ఫూర్తి ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఆంధ్రుడి మనసులో ఉండడమే కారణం అని చెప్పుకోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి యొక్క ఇక్కడ కొరటిపాడు ఏరియా, ఇక్కడ ఒక డివిజన్ తోటి సంబంధం లేదండి. ఈ కొరటిపాడు ఏరియా అంతా కూడా ఎక్కువగా అన్నగారు అభిమానులు, అది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, అందరూ ఓసీలు కానీ అన్ని కులాల వారు కూడా అన్నగారు అంటే చాలా అభిమానం. అందువల్లనే ఇప్పుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి దాదాపుగా 3000 మంది జనాభాతోటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, 4000 మంది జనాభాతోటి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అంతమంది కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద చూడండి ఎంత బారులు తీరి ఉండారో భోజనానికి. అంటే అన్నగారి మీద అభిమానం. అది మాకంటే కూడా అన్నగారి మీద మేము చేసామనే దానికంటే కూడా అన్నగారి మీద అభిమానంతో వీళ్ళందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతిని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్లోని రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత నందమూరి తారక రామారావుదని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పోతరాజు సమత, దుర్గాప్రసాద్, వేములకొండ శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర పురోభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు బాటలేసినటువంటి మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో నేడు తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో నిలిచిపోయాడో ఈరోజు అదే రీతిలో ఆయన వారసుడిగా ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి చీకటి పరిపాలనను
అంతమొందించి అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధన కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర నిర్మాతం కోసం కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్ధంతి వాడవాడలా నిర్వహించారు. అచ్చంపేట మండలం రుద్రారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, పార్టీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. చాలా మంది మంత్రులు ఉన్నారు, అదే తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో. వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర అక్షరం దిద్దిన వాళ్ళే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే దీనికి ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేవలం మనం ఏదైనా ఫీల్డ్లోకి వెళ్తే దేంట్లో అయినా ఉంటే, ఇప్పుడు మీరున్న రైతులు, మీరు ఒక్కరు ఏదో 5 ఎకరాలు ఉంది నేను ఒక్కరినే బతుకుతానని మీరు బాగా ఉండరు కదా. మీతో పాటుగా ఇంకొక 20 మందిని 30 మందికి పని కల్పిస్తారు. వాళ్ళందరినీ కూడా, వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ కుటుంబాలని వాళ్ళని కూడా సంరక్షించే కార్యక్రమం మీరు చేస్తారు. అదేవిధంగా సినిమాల్లో ఉన్నా, అటు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఆయన ఒక్కడో, ఆయన కుటుంబం ఒక్కటో కాదు, చాలా మందికి ఆయన ఊపిరి పోసారు. చాలా మందికి ఆయన కెరియర్లో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అది మనందరం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనము ఒక లెసన్గా తీసుకొని రాబో కాలంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీ మరింత బలపడదని మనం కృషి చేసేటప్పుడు అది మనం గుర్తుపెట్టుకొని ఆ విధంగా పనిచేసేదానికి మనం అందరూ కూడా ప్రయత్నించాలి. ఈ రోజు వరకు 35 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించడం జరిగిందండి. రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ. రాబోయే రోజుల్లో కూడా ఎంత అవకాశం ఉంటే అంత డెవలప్మెంట్స్ కోసం నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నాను. ఎంపీ గారు చెప్పారు ఇందాక పొలాలకు సంబంధించిన రోడ్స్ గురించి. వాటికి కూడా ఏదన్నా అవకాశం ఉంటే నియోజకవర్గంలోని అన్ని పొలాలకు వెళ్ళే రోడ్స్ అన్నీ కలిపి ఒక ప్లాన్గా తయారు చేసి ఏదన్నా నాబార్డ్ నిధులు ఏమన్నా ఇస్తారేమో ఒకసారి ప్రయత్నం చేస్తాము. అవకాశం ఉంటే నేను ఎంపీ గారు అది ప్రయత్నం చేసి అది కార్యరూపం దాల్చేటట్టు చేస్తామని ఈ సందర్భంగా మీకు అందరికి మాటిస్తున్నాం. నాస్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నసీర్తో పాటు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి వారికి అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఎన్టీఆర్ దని నేతలు శ్లాఘించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. శంకరవిలాస్ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో వామపక్ష నేతలు జంగాల అజయ్ కుమార్, నళినీకాంత్, మాల్యాద్రి, సురేష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీజేపీకి రాజ్యాంగంపైన, దానిని రచించిన అంబేద్కర్పై ఏమాత్రం గౌరవం లేదని నేతలు మండిపడ్డారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. మన దౌర్భాగ్యం ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం అమిత్ షాని ఖండించలేని దుస్థితిలో, బలహీనమైనటువంటి స్థితిలో ఉంటాం అందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పర్యటనకి అమిత్ షా ఈరోజు రేపు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో తన పర్యటన చేస్తూ ఉన్నాడు. ఇది భారతదేశానికి స్వాతంత్రం అయోధ్యలో రామాలయం కట్టినప్పుడే వచ్చిందని చెప్పి ప్రకటన చేశాడు. అలానే బీజేపీ ఎంపీ సీనియర్టీ కంగనా రనౌత్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి దేశాన్ని అవమానపరిచారు.
ఈ విధంగా దేశాన్ని రాజ్యాంగాన్ని అవమానపరిచేటట్లుగా ఆర్ఎస్ఎస్ బీజేపీ పరివారం మాట్లాడుతూ ఉంది. వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావన రాజ్యాంగం మీద అయిష్టత, రాజ్యాంగం మీద కోపం, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ మీద కోపం ఈ విధంగా తీసుకున్నట్టుగా ఉంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు న్యాయవాదులు వినతి పత్రం అందించారు. పొన్నూరులో న్యాయవాది ప్రకాష్ రావుపై పోలీసుల దాడి, అక్రమ కేసు బనాయింపు తదితర అంశాలను గుంటూరు బార్ అసోసియేషన్ సభ్యులు పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకుండా పోయిందని అడ్వకేట్లు వాపోయారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ పొన్నూరు బార్ అసోసియేషన్ మెంబరు బేతాళం ప్రకాష్ రావు గారిని పోలీసులు కొట్టడం జరిగింది. కనీసం దాని మీద ఎస్పీ గారిని కలిసి ఇంతవరకు చర్య తీసుకోలేదు. చర్య తీసుకోపోగా ఇతని మీద ఇంకా 2 కేసులు కట్టడం జరిగింది ప్రకాష్ మీద. ఈ న్యాయవాదులకే ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజలు ఏమవుతారు? అదేవిధంగా ఇప్పుడు మేము 20 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తున్నాము. పొన్నూరులో కానీ గుంటూరులో కానీ. పొన్నూరులో వెళ్ళి ఇంకా పోలీసు వాళ్ళు ఇంకా కవ్విస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మేము ఏ గాడికి సామరస్యంగా మేము చేస్తుంటే మమ్మల్ని ఇంకా రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారు. మేము రెచ్చిపోయే ప్రసక్తి లేదు. మేము వాళ్ళని శిక్షించే వరకు, వాళ్ళ మీద చర్యలు తీసుకునే వరకు మేము శాంతియుతంగా పోరాడతాము. వేల కోట్లు ఉన్నా సమాజ సేవ చేసినప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నందివెలుగు జెడ్పీ స్కూల్లోని నూతన భవనాలు, క్రీడా ప్రాంగణం, ఆధునిక వసతులను మాజీ మంత్రి ఆలపాటి రాజాతో కలిసి పెమ్మసాని ప్రారంభించారు. మేము సైతం ద్వారా ఒక బృందంగా ఏర్పడి స్కూల్ అభివృద్ధికి సహకరించిన సుధాకర్ అభినందనీయులని పెమ్మసాని చెప్పారు. విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని పేర్కొన్నారు. ఇలాంటివి కట్టాలి అంటే, ఒక పని చేయాలంటే ఎంతమంది కలిస్తే ఒక బిల్డింగ్ పూర్తవుతుందో చూడండి. మంచి నాయకులను వెన్నుకోండి. అదేవిధంగా ఇప్పుడు వారు కానీ, నేను కానీ, కృష్ణ కానీ అందరం స్టేజ్ మీద ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్లో మేము చదువుకున్న చదువు, వైద్య వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయాల్లో కానీ రాణిస్తున్నామంటే ఒకటి చదువు, రెండోది క్యారెక్టర్, సంస్కృతి, సాంప్రదాయం, పెద్దల్ని గౌరవించే విధానం, 10 మందిని కలుపుకొని వెళ్లే విధానం, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. కాబట్టి అంటే ఒక స్వచ్ఛమైన పాలు కూడా. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు ఇతర కూటమి నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పేదల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత ఎన్టీఆర్దని ప్రవీణ్ అన్నారు. సిఐటియు పూర్వ జాతీయ అధ్యక్షులు బాలానందన్ శత జయంతి సందర్భంగా రాష్ట్ర నాయకత్వ వర్క్షాప్ గుంటూరులో నిర్వహించారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో సిఐటియు రాష్ట్ర నాయకత్వ వర్క్షాప్ జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ బాలానందన్ శత జయంతిని జూన్ 16 వరకు దేశవ్యాప్తంగా జరపాలని ఆల్ ఇండియా జనరల్ కౌన్సిల్ నిర్ణయించిందని అన్నారు. ఈ మేరకు గుంటూరులో జరుపుతున్నామని తెలిపారు. బాలానందన్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ కు చెందిన ఎనర్జీ మరియు అంతర్జాతీయ సంఘానికి అధ్యక్షులుగా పనిచేస్తారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు, సిఐటియు నేతలు పాల్గొన్నారు. తరాజు ఈక్వల్ ఉండాలంటే ఆయన చెప్పింది ఏంటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలంటే ఏమన్నాడు? పనిలో ఎన్ని గంటలు, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. మరి 24 గంటలు బ్యాలెన్స్ ఉండాలంటే ఏం చెప్తున్నాడు? 12 గంటలు పని చేయాలి వర్క్ ప్లేస్ లో, 12 గంటలు మీరు ఇంట్లో ఉండండి, లైఫ్ లో ఉండండి అని అంటాడు. అల్టిమేట్ గా గోల్ ఏంటి అంటే కార్పొరేట్ వర్గం ప్రభుత్వాన్ని అంటే ఎంత ప్రభావితం చేస్తుంది అంటే మన భాషలో మనం ట్రేడర్గా మనం మాట్లాడుకోవాల్సింది అంటే మనం పాలక వర్గాన్ని ప్రభావితం చేయలేకపోతున్నాం. అసలు ప్రభుత్వ విధానాలలో మనం జోక్యం చేసుకోలేకపోతున్నాం. ఈ మధ్య లేటెస్ట్ గా మన సిఐటియు కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్ 20వ నాటకోత్సవాలు 2వ రోజు అన్నమయ్య కళావేదికలో కొనసాగుతున్నాయి. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని
అన్నమయ్య కళావేదికలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సహృదయ, ద్రోణాదుల వారి వర్క్ ఫ్రం హోం సాంఘిక నాటిక ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా ఏపీ స్టేట్ క్రియేటివ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ పి తేజస్విని పాల్గొన్నారు. సమాజంలో నాటక రంగం అనేక మార్పులు తీసుకొచ్చిందని ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ వైస్ చైర్మన్ కాట్రగడ్డ ప్రసాద్, కన్వీనర్ అట్లూరి నారాయణరావు, పరిషత్ అధ్యక్షులు గంటా పున్నారావు, మహమ్మద్ రఫీ, పివి శంకర్రావు, బోడెపూడి వెంకట సుబ్బారావు, కావూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడాన్ని బీజేపీ తప్పుబట్టింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాని మోడీ సూచించారని బీజేపీ నేత ఈదర శ్రీనివాసరెడ్డి తెలిపారు. అలాంటి వ్యక్తి ఫోటోను అధికారులు ఫ్లెక్సీలో పెట్టకపోవడం ఆయన్ను అవమానించడమే అని చెప్పారు. బ్యానర్లో అవమానం చేస్తూ అందరి ఫోటోలు వేసుకుని మరి బ్యానర్లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడం, అనేక నిధులు 100% స్వచ్ఛ భారత్ నిధులు ఆంధ్ర రాష్ట్రం పొందుతూ కూడా మరి ఏ ఆలోచనతో మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే ప్రోటోకాల్ పాటిస్తానికి ముందెత్తుండాలి. ఈ శిష్టాచారాన్ని పాటించే ఆలోచన వాళ్ళకి లేకపోవడం, ఈసారి జరిగేటువంటి ప్రతి మూడో శనివారం కూడా ఈ తప్పిదాన్ని సరి చేసుకోమని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము. ఈ యొక్క స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న మోడీ గారికి జరిగినటువంటి ఈ అగౌరవకరమైనటువంటి దాన్ని నిరసనగా మేము ఈ రెండు శానిటరీ ఏరియాలో జరుగుతున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలకి కరోనాతో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా డిమాండ్ చేశారు. 2020లో కోవిడ్తో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఇప్పటి వరకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించకపోవడం దారుణమన్నారు. దీంతో వారి కుటుంబాలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వన్ టైం సెటిల్మెంట్ కింద నిబంధనలు సడలించి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కరీముల్లా షా, కాదరి, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వచ్చి దాదాపుగా 5 సంవత్సరాలుగా వస్తుంది. మరి 2020 నుంచి 2021 వరకు చనిపోయినటువంటి ఉపాధ్యాయుల యొక్క పిల్లలకు గత 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు లోకల్ బాడీస్లో పనిచేస్తున్నటువంటి స్థానిక సంస్థల కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కావటం వల్ల అక్కడ చనిపోయినటువంటి పిల్లలు దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉద్యోగులు ఉన్నారు. మరి అక్కడ చనిపోయినటువంటి ఉద్యోగుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ 150 మందికి కూడా ఈరోజు ఈ జిల్లాలో ఉద్యోగాలు రానటువంటి పరిస్థితిలో కుటుంబాలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, పరుగు పందెం, లాంగ్ జంప్ లో అభ్యర్థులు పాల్గొన్నారు. ఎస్పీ సతీష్ కుమార్ పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. 178వ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీపురంలోని త్యాగరాజ కళావేదికలో స్వామివారి
పంచరత్న సేవ శోభాయాత్ర నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసకులు గాత్ర కచేరీ చేశారు. ఆరాధన ఉత్సవాలు జరుగుతాయని వల్లూరి కృష్ణకిషోర్ తెలిపారు. ఈరోజు చక్కగా స్వామివారి ఉంచెవర్తి ఊరేగింపు జరిగిన తర్వాత స్వామివారి పంచరత్న సేవ మా కళావేదిక నందు జరుగుతుంది. స్థానిక విద్వాంసులందరూ కూడా వచ్చి స్వామివారి పంచరత్నాల్ని సేవగా అందిస్తారు. అభిషేకం చక్కగా జరుగుతుంది స్వామివారికి. అందరూ సంగీత విద్వాంసులందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నంబూర్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం. తమ వీధులు క్లీన్ గా ఉంచుకోవాలంటూ గుంటూరులో అవగాహన ర్యాలీ. పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. అన్ని వర్గాలకు ఎన్టీఆర్ అండగా నిలిచారన్న నేతలు. వాడవాడల రామారావుకు ఘన నివాళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.